వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను శాలిని. టీవీకే పార్టీ విజయ్ ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనికి కారణం మీరంటే మీరని అటు పోలీసులు ఇటు టీవీకే పార్టీ నేతలు ఆరోపణలు చేసుకుంటున్నారు. అసలు ఈ ఘటనకు బాధ్యులెవరు? విజయ్ పార్టీపై ఈ ఘటన ప్రభావం చూపనుందా? ఇలాంటి అంశాలపైనే ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇక ఇవాల్టి మీడియా డిబేట్లో పాల్గొంటున్నారు ముందుగా అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. ఇక వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. నమస్తే సార్, మనము చూస్తున్నాము మొన్న టీవీకే పార్టీ సభ నిర్వహించినప్పుడు అక్కడ తొక్కిసలాట జరిగింది చెన్నైలో, మనకు తెలుసు. మరి దీనిపై చాలా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. మరి దీనిపై మీరు ఏమంటారు సార్? అలాగే మరి అనలిస్ట్ నేతి మహేశ్వరరావు గారికి కూడా నమస్తే అండి. మహేశ్వరరావు గారు నమస్తే అండి. రైట్, రామ్మోహన్ రావు గారు మీరు చెప్పండి సార్, దీనికి బాధ్యులు ఎవరు అని అనుకోవాలి? ఇటు ప్రభుత్వం అని టీవీకే పార్టీ అధినేత విజయ్ అంటున్నారు, పోలీసులదని ఇటు పార్టీ నేతలు అంటున్నారు, లేదు పార్టీ నేతలని పోలీసులు ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం మనం చూస్తున్నాం. లేదంటే ప్రజలది బాధ్యత లేదు అనుకోవాలా? ఎలా చూడాలి సార్? మా శాలిని గారు, మీకు అట్లాగే స్వాతంత్ర టీవీ ప్రేక్షకులు నమస్కారం. 2 నిమిషాలు చూడాలి. ప్రజల పిచ్చి, వెరీ అభిమానం, వెరీ ఆరాధన. మహేశ్వరరావు గారు మ్యూట్ చేసుకోమని చెప్పండి. మ్యూట్ లో ఉండండి సార్. ఒకటి, రాజకీయవేత్తల మీద, రాజకీయ నాయకుల మీద, సెలబ్రిటీస్ మీద, సినిమా హీరోల మీద, ఎవరైనా సరే రాజకీయ వీళ్ళందరి అభిమానం, పిచ్చి, ప్రేమ ఎక్కువ అవుతుంది. మహేశ్వరరావు గారు మ్యూట్ లో ఉండండి సార్, డిస్టర్బ్ అవుతుంది. లేదండి, లేదు, మీరు మ్యూట్ చేసుకున్నారు. శాలిన్ గారు మళ్ళీ మొదలు పెట్టాను. ఏమంటున్నానంటే, ఇక్కడ ఒకటి, రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా హీరోలే కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, రకరకాల, ఆఖరికి చిన్న బట్టల షోరూమ్ లేకుంటే నగల షోరూము మనకు ప్రారంభోత్సవానికి వచ్చిన హీరో హీరోయిన్ల మీద పడి పూర్తిగా ప్రాణాలు పోగొట్టిన సందర్భం చాలా ఉన్నాయి. కానీ ఇంత పెద్ద సంఘటన మన భారతదేశ చరిత్రలో పెద్దది. ఎందుకంటే కుంభమేళాలు, పుష్కరాలు ఇట్లాంటి చోట్ల జరిగినాయి, పెద్ద పెద్ద ఉత్సవాలు జరిగినాయి కాదట్లే. కానీ సినిమా హీరో ఫంక్షన్, ముఖ్యంగా సినిమా ఫంక్షన్ కూడా కాదు, ఒక రాజకీయ నాయకుడుగా ఆయన విజయ్ మన పార్టీ కార్నర్ మీటింగ్ డెత్ కార్నర్ గా మారింది, చూసినాం మనం. దీనికి తిలా పాపం తలా పెట్టారంటున్నాను. మొట్టమొదటిగా ఇప్పుడు ఎవరైతే నిర్వాహకులు ఉండో వాళ్ళ మీద కేసులు పెట్టారు, అవసరమైతే నా మీద పెట్టండి, మా వాళ్ళని బలి చేయకండి అని చెప్పి విజయ్ అంటున్నారు. కానీ కార్నర్ మీటింగ్ పెట్టే ముందు ఎంతమంది వస్తారు అనుకుంటున్నారు, ఏ రకంగా పోతారు అనుకుంటున్నారు, ఎట్లా ఊహించాలి కదా, చేయాలి కదా అన్నది ఒకటి. రెండోది, ప్రభుత్వము ముఖ్యంగా రాజ్యావతరణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయడం దాని ఉద్దేశం, దాని ప్రధాన కర్తవ్యం. తర్వాతనే మిగతా మౌలిక వసతులు కల్పించడం ఇవన్నీ అశోకుడు చేసిండు, బావులు తవ్వించడం, సత్రములు కట్టించడం, ఇవన్నీ తర్వాత పరిణామాలు. కానీ రాజ్యం, స్టేట్ బాధ్యత ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయడం, అంటే శాంతి భద్రతలు కాపాడడం, ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూడటం. ఇక్కడ ఏమైందంటే, సినిమా హీరో ఆయనే అయిండు, రాజకీయ హీరో ఆయనే అయిండు. టీవీకే పార్టీ స్థాపించిండు. ప్రతి వీకెండ్ లో, అంటే ప్రతి శనివారం 2 సభలు పెట్టుకుని తిరుగుతున్నారు. అంతకుముందు 2 వారాలు అట్టగా తిరిగారు. ఆ అనుభవం రాష్ట్రపోతానికి ఉంది, ఎంతమంది వస్తారు, వాళ్ళు ఊహించింది ఎంతమంది, ఏ రకంగా వస్తారని తెలుసు. 3వ సభకు వచ్చేకల్లా ఈ దురదృష్టకరమైన సంఘటన, 41 మంది ప్రాణాలు పోయినాయి. ప్రాణాలు పోయి బతికిపోయిన వాళ్ళు చచ్చిపోయింది. కానీ 70-80 మంది గాయపడ్డారు కదా రాష్ట్రాలని. ఆ గాయపడ్డ వారి పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. కొందరు ఓ రకంగా ఇంకా బెడ్ రేట్ అని, ఇంకా కూడా వాళ్ళు కాళ్ళు విరిగినాయి, చేతులు విరిగినాయి, రకరకాలుగా బాధపడుతున్నారు. వాళ్ళ బాధ వర్ణాతీతం. కనుక ఇలా 2-3 చూడాలి. ఒకటేమో ప్రభుత్వము ఈ విజయ సభలకు పర్మిషన్ ఇచ్చే క్రమంలో చాలా పొరపాట్లు చేస్తుంది కూడా. అంటే వాళ్ళు అడిగిన ప్లేస్ ఒకటైతే వీళ్ళు ఇచ్చే ప్లేస్ ఒకటి అవుతుంది. నిజంగా చెప్పాలంటే పర్మిషన్లు ఇచ్చేటప్పుడే కార్నర్ మీటింగ్ లో ఇంతమంది ప్రజలు వస్తారనుకున్నప్పుడు దానికి మధ్య ఎట్లా చేయాలి, ట్రాఫిక్ మళ్ళీ వదులుకొని వచ్చే వాళ్ళు ఊహించి దాని దగ్గర ఏర్పాట్లు చేయాలి. 50,000 మంది అక్కడ జమ కొడుతున్నారు అనుకుంటే కనీసం ఒక 4-5 వేల మంది పోలీసులు పెట్టాల్సి వస్తుంది, 10% అన్నా. మరి అది చేశారా లేదా అంటే, ఇప్పటికీ చాలా సార్లు అంతకుముందు 2 వారాల్లో కూడా జరిగింది అదే. వాళ్ళు అడిగిన చోటు ఇవ్వకుండా ఇంకో దగ్గర పెట్టుకొని వాళ్ళు ఛాయిస్ ప్రభుత్వం తీసుకుంది, అది లోపం. రెండోది,
అభిమానం ఉన్నంత మాత్రం అభిమాన హద్దులు మీరితే తమిళనాడులో మరీ ఎక్కువ. మన తమిళనాడు ప్రభావం మన ఆంధ్రప్రదేశ్ మీద పడితే తెలుగు నేల మీద పడుతుంది. కానీ మొదటి నుంచి కూడా కరుణానిధి కానీ, అట్లాగే జయలలిత కానీ, అంతకుముందు రామచంద్రన్ గారు కానీ, ఎంజి రామచంద్రన్ గారు కానీ, వీళ్ళందరూ సినిమాలో బాగా సక్సెస్ అయిన వాళ్ళు. అట్లానే రాజకీయాల్లో సక్సెస్ ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు కరుణానిధి, రామచంద్రన్ గారు, జయలలిత. కానీ ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. అదే రాజకీయ నాయకులు రాజకీయాల్లో దిగితే మన కమల్ హాసన్ పార్టీ పెట్టి ఏమో ఇప్పుడు సరెండర్ అయ్యి రాజ్యసభ సీట్ సంపాదించుకున్నాడు. రజనీకాంత్ అటు ఇటు ఊగిసలాడి మొత్తం పార్టీ పెట్టకుండా పోయిండు. గతంలో పార్టీలు పెట్టిన చాలా మంది పూర్తిగా ఈ స్థాయికి అభివృద్ధి చెందలే, ముఖ్యమంత్రి కాలే. కానీ ఇక్కడికి వచ్చేవరకల్లా ఒక సంధి కాలంలో వాక్యూమ్ ఉన్నది అని అనుకుంటున్నాడు. అన్నాడీఎంకే నాయకురాలు జయలలిత చనిపోయిన తర్వాత అక్కడ వాక్యూమ్ మనకు ఫిల్ చేయడానికి నేనున్నానని వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. తప్పు కాదు, రాజకీయ నాయకులు సినిమా నటులు రాజకీయాల్లోకి రావడం తప్పు కాదు. అది సక్సెస్ అయిన సందర్భం చాలా ఉంది. ఎన్టీ రామారావు గారు మన దగ్గర, చిరంజీవి గారు సక్సెస్ కాలేదు, మళ్ళీ దాంట్లో కలిపారు. అదే మన పవన్ కళ్యాణ్ 10 ఏళ్ళు ఆగితే సక్సెస్ అయ్యారు, చూస్తున్నాము. ఇక్కడ 3 పొరపాట్లు ఈ సభ ఇట్లా 41 మంది చనిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఒకటి ఆ రద్దీని ఊహించని ప్రభుత్వం బాధ్యత ఒకటైతే, అంత పెద్ద ఎత్తున విజయం చూడడానికి రావడం, విజయ్ ఏం చెప్తారో విందామని రావడం అనేది ప్రేక్షకులు ముఖ్యం ప్రజలు తప్పు అంటున్నాను. 6 పిల్లలు మరణించారు, 16 మంది మహిళలు మరణించారు. పిల్లల్ని వేసుకొని రాజకీయ సభలకు సమావేశం రావడం ఏంటిది? ఒకటి ఏంటంటే క్రౌడ్ పుల్లింగ్ చరిస్మా మాత్రం విజయ్కి ఉంది. నేను ఏమంటున్నాను, ఎక్కడ మిగతా రాజకీయ పార్టీ లాగా సారా వేయడం, డబ్బులు వంచడం చేసినా కూడా తక్కువే అనుకుంటున్నాను. అసలు చేయలేదు నేను చెప్పను, కానీ తక్కువే అనుకుంటున్నాను. ఆ చరిస్మా ఉన్న నాయకులు ఏం చేయాలి, కార్నర్ మీటింగ్లు పెట్టినప్పుడు టైం కూడా మెయింటైన్ చేయాలి. సుమారు 6-7 గంటలు ఆలస్యంగా వచ్చారు అంటే క్రౌడ్ పెరుగుతున్నప్పుడు ఏం చేయాలి, అవసరమైన సభ క్యాన్సిల్ చేసుకోవాలి. ఒక దేశంలో ఆ సభలో ఇట్లాంటి జరిగితే ఊహించినప్పుడు ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే వెనక్కి పంపాలి. ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే జరగని చూద్దాం, నష్టం జరిగితే వాళ్ళే బాధ్యత వహిస్తారు కదా అంటున్నాను. ఇప్పుడు తను ఏమంటున్నాడు, విజయ్ సిబిఐ విచారణ కోరుతున్నాడు. మళ్ళీ అట్లా హైకోర్టుకి వెళ్ళారు, సిబిఐ విచారణ చేయండి, నా తప్పు ఉందా, వాటి తప్పు చేల్చండి అంటున్నారు, రాజకీయ కక్ష సాధించొద్దు అంటున్నారు. ఒక సందేశం మన టీవీ ద్వారా ఒక సందేశం ఏంటంటే, అక్కడి బహిరంగ సభల సమావేశాలు ఇప్పుడు అవసరం అంటున్నాను నేను. శాస్త్ర సాంకేతిక రంగాలు బాగా అభివృద్ధి చెందిన క్రమంలో డైరెక్ట్ గా ప్రజలను చేరడానికి సోషల్ మీడియా నుంచి మొదలుపెట్టి మెయిన్ మీడియా ఉంది కదా, రకరకాలు వాడుకోవచ్చు కదా. అటువంటి అప్పుడు ప్రజల్ని ఇంత పెద్ద ఎత్తున గ్యాదర్ చేసి వాళ్ళకు ఏదో సందేశం ఇచ్చినప్పుడు గంట అరగంట ప్రసంగం చేయడానికి ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు ఎందుకు చేయాలి, ఈ రకంగా ప్రజలను ఇబ్బంది ఎందుకు పెట్టాలి, పబ్లిక్ న్యూసెన్స్ ఎందుకు చేయాలి, తప్పు కదా. ఇప్పుడు మనకు ఎన్నికలప్పుడు వేరు, ఎన్నికలప్పుడు ఉమ్మడి వేదికలు పెట్టడానికి చేయొచ్చు. ఉదాహరణకు మన మీడియాను వాడుకోవచ్చు. మన చట్టపరంగా ప్రైవేటు ఛానళ్లు కూడా మా రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీలకు టైం కేటాయించి స్లాట్ కేటాయించిన రూలే ఉన్నది, ఫ్రీగా ఇవ్వాలి. దూరదర్శన్ మాత్రమే రేడియో కాదు, మనలాంటి ఛానల్ కూడా వాళ్ళకి ఫ్రీగా ఇవ్వాలి. వాళ్ళకి వచ్చిన ఓట్ షేర్ ని బట్టి, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన టైంను బట్టి, వాళ్ళకు ర్యాంకును బట్టి ఇవ్వచ్చు, ఓట్ షేర్ ని బట్టి. అటువంటిది ఇవాళ మామూలు సభలకు కూడా ప్రచారం చేసుకోవడం ఇంత పెద్ద ఎత్తున అన్ని సభలకు కూడా అనుమతి ఇవ్వద్దు అంటున్నాను. ప్రత్యక్ష సభల బదులు మీరు టీవీ మాధ్యమాన్ని మాట్లాడండి. ఇంకొక మాట చెప్తాను చాలు, మనకు ప్రత్యక్ష ఈ సభలలో కూడా దూరంగా ఉన్నాడు 150 మీటర్ల తర్వాత మనకి ఏమీ కనిపించదు కదా. 50 మీటర్ల తర్వాత ఉన్న వాళ్ళంతా టీవీలో చూస్తారు, పెద్ద పెద్ద స్క్రీన్స్ పెడుతున్నారు కదా. ఆ స్క్రీన్స్ డైరెక్ట్ గా ఒక టీవీ ఛానల్ కూర్చొని, లేకుంటే స్టూడియోలో కూర్చొని బ్రహ్మాండంగా ఆయన చెప్పొచ్చు కదా. ఎవరి ఇళ్లలో వాళ్ళు ఇంతకంటే ఎక్కువ రీచ్ అవుతుంది కదా. అంటే ఆధునిక కాలంలో శాస్త్ర సాంకేతిక రంగాలు పెరిగిన కాలంలో వాళ్ళ ఓటీటీ నుంచి మొదలు అన్ని వచ్చిన సందర్భంలో మీ పార్టీల ప్రచారం చేసుకోవడానికి జన సమీకరణ అవసరం లేదంటున్నాను. జన సమీకరణ తావే ఉండొద్దు అంటున్నాను. ఆధునిక వసతులు వాడుకోండి, ప్రజలు రీచ్ కాండి, మీ సిద్ధాంతం ఏదో చెప్పండి. ఇట్లాగా మనుషుల ప్రాణాలు తీస్తుంటే చూస్తున్నాం. క్రికెట్ అభిమానంతో బెంగళూరులో ఏం జరిగింది చూసినాం. భక్తి రసంలో మునిగి భక్తి ఆవేశంతో తొక్కిసలాంటి ఎలా చచ్చిపోతున్నా చూస్తున్నాం. చిన్న సంఘటన, సంధ్యాస థియేటర్ సంఘటనలో నేను ఒక్కరు చనిపోతేనే మరి అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు కదా. మరి విజయ్ సంగతి ఏంటి అంటే ఊహించకపోవడం తప్పు కదా. 7 గంటలు ఆలస్యం రావడం తప్పు కదా. అంటే పెరుగుతున్న ఒత్తిడి పెరిగితే ఇంకా తీవ్రంగా వాళ్ళకు అభిమానం పెరుగుద్దని భయంతోనే ప్రభుత్వం కూడా విజయ్ అరెస్ట్ చేస్తలేదు అనుకుంటున్నాను నేను. మళ్ళీ విజయ్ గెలుపుకుంటున్నాడు. మీరు సిబిఐ విచారణ చేయమని అది చేయమంటున్నాడు. ముగ్గురు బాధ్యులే. ఎవరైతే ప్రజలు బాధ్యులు, టీవీకి అధ్యక్షుడు బాధ్యుడు, అట్లాగే ప్రభుత్వం కూడా బాధ్యత అంటున్నారు. రైట్. మహేశ్వరరావు గారు మీరేమంటారండి? నమస్కారం. జనరల్ గా ఇక్కడ మనం చూస్తే ఇది దురదృష్టకర సంఘటన. ఇది ఒక్కటే కాదు, అంటే ముఖ్యంగా వాళ్ళ కుటుంబం, వాళ్ళ సమస్యలు అవన్నీ వదిలే రైట్, వాళ్ళది నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది. రైట్, రామ్మోహన్ రావు గారు నిజంగా మీరు అభిమానం అంతలా వెళ్ళటం అనేది కూడా
దురదృష్టకరం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాజకీయ పార్టీలు ఇలాంటి వాతావరణాన్ని ప్రోత్సహిస్తున్నాయి అనేది మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఇంకా ప్రజాస్వామ్య స్వరూపాన్ని సంతరించుకోలేనిది చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పాలకులు సేవకులే కానీ పాలకులు ఎప్పుడు కూడా గొప్పగా పొజిషన్ కాదు. కాబట్టి ఇక్కడ భక్తి విపరీతంగా పెంచడం, ఆ భక్తి నుంచి వాళ్ళు ఇలా తండోపతండాలుగా రావడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీగా మేము వచ్చేసి జనరల్గా ఎక్కువగా సోషల్ మీడియాను వాడతాం, ట్విట్టర్ వాడతాం, ఫేస్బుక్ వాడతాం. అసలు మా ప్రచార మాధ్యమాలు కూడా బూత్ లెవెల్లోనే మేము చెప్పాలనుకున్నది కంటెంట్ రీచ్ అయ్యే విధానం ఉంది. కాబట్టి సో మేము రాజకీయాలంటే మేము సేవకులు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చెప్పాలన్న విధానంగా మా విధానం ఉంటుంది. బట్ ఇక్కడ కొత్త తరహా ఈ రాజకీయాలు ఇవన్నీ కూడా మనం గొప్ప రాచరిక పోకళ్ళు ఉన్న ఈ యాంగిల్లో సో వాళ్ళు మన దగ్గరికి రావాలి, మనం అభిమానం చూపించుకోవాలి, మన అభిమానం చూపించుకుంటేనే రాజకీయం, ఇలాంటి మోస విధానం నడుస్తుంది. ఈ క్రమంలో విజయ్ కూడా అలా వెళ్ళాడు అనేది మనకు అనిపిస్తా ఉంది. అట్లా వెళ్లకుండా అతనుకున్న ఈ జనాలంతా కూడా సొంతంగా వచ్చిన వాళ్ళే. ఎందుకంటే మిగతా పార్టీలు సో గ్యాదర్ చేస్తాయి కానీ బట్ ఈయన సొంతంగా తెచ్చుకున్న వాళ్ళే. కాబట్టి అట్లా కాకుండా యాక్టివ్గా ట్విట్టర్ కానీ సోషల్ మీడియా కానీ బూత్ లెవెల్ నిర్మాణం చేసి అతను ఏం చెప్పాలనుకున్నాడు డైరెక్ట్గా ఆ ఫోన్లో వాళ్ళు వినేలా ప్రచారం చేయగలిగి వాళ్ళ అసలు భక్తి తగ్గించి చెప్పాలంటే వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించే విధానం డెవలప్ చేయటం అనేది ఆయనకి రాజకీయంగా కూడా ఉపయోగపడుతుంది. ఒక కొత్త తరం రాజకీయానికి నాంది పలుకున్నాడు అది. ఎందుకంటే తమిళనాడులో ఎక్కడ చూసినా కూడా భక్తి, విపరీతమైన భక్తి, అది అన్నా డిఎంకే అయినా డిఎంకే అయినా సో ఆ భక్తిలో వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళకి జరిగే నష్టాన్ని కూడా వాళ్ళు క్యాచ్ చేయలేని విధంగా ప్రజలు ఉన్నారు. వాళ్ళ అమాయకులు. దాని నుంచి సో కొత్తగా వస్తున్న రాజకీయ నాయకుడు కాబట్టి అలా ఆలోచించి ఒక సార్ అన్నట్లు డిజిటల్ క్యాంపెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్. డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా, ఎందుకంటే ఈ రోజుల్లో చిన్న గుడిసెలో ఉన్న వాళ్ళకి కూడా ఫోన్ ఉంది, వాళ్ళకి యూట్యూబ్ ఉంది, వాళ్ళకి ఫేస్బుక్ కూడా ఉంది. కాబట్టి అవేలో కనెక్ట్ అయ్యి వాళ్ళతో వెళ్ళే ఆ తరహా ప్రచారం, ఆ తరహా చెప్పాలనుకున్నది బాగుంటుంది. కానీ ఇలా జనాల్ని మొబిలైజ్ చేసి మొదలైన అనగానే జనాలు ఇలా వచ్చి కొంతమంది చనిపోవటం, మళ్ళీ దీన్ని రాజకీయంగా మాట్లాడటం అన్నీ కూడా ఏంటంటే కొత్తగా వచ్చే రాజకీయాలకు అంత పాత తరంకి దీనికి డిఫరెన్స్ ఏమి ఉండదు అన్నట్ల అభిప్రాయం జనాల్లో వస్తుంది. కాబట్టి ఇవేలో ఇదే రైట్. రామ్మోహన్ రావు గారు మీరు చెప్పండి సార్. ఇందాక అన్నట్లనే ప్రభుత్వం ఏమంటుందంటే తమిళనాడు ప్రభుత్వం 10,000 మందికి మేము పర్మిషన్ ఇచ్చాము, కానీ అనుకున్న దానికంటే కూడా ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా వచ్చింది. అందులోనూ ఈయన టీవీకే అధినేత విజయ్ కూడా లేటుగా వచ్చారు. సో బాధ్యత టీవీకే పార్టీదే అంటుంది ప్రభుత్వం. ఇక్కడ మరి ఈయన అంటున్నారు, విజయ్ అంటున్నారు ప్రభుత్వమే కావాలని కుట్రలు చేస్తుందని కూడా ఆయన ఆరోపిస్తున్నారు. ఏదైనా కక్ష ఉంటే నా మీద తీర్చుకోండి, ప్రజల మీద కాదు అన్నట్లు కూడా ఆయన ఆరోపిస్తూ ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు. మరి ఇక్కడ ఆయన అనుకున్న షెడ్యూల్ కంటే కూడా చాలా లేట్గా వచ్చారు. ఆయన రావడంతోనే ప్రజలు ఎగబడ్డారు అన్నట్లు కూడా మనం వార్తలు వింటున్నాం. మరి ప్రజలది కూడా తప్పు ఉంది అనుకోవచ్చా సార్? ఇప్పుడు విజయ్ ఏదైతే ఆరోపిస్తున్నా ప్రభుత్వంపై, ఇందులో నిజం ఉంది అనుకోవచ్చా? ఇక్కడ తప్పు చెప్పాలంటే అందరిది ఉందనుకోవాలి. ప్రజలు వచ్చేసి అంత తండోపతండాలుగా భక్తితో రావటం అనేది వాళ్ళ తప్పు. ముఖ్యంగా చిన్నపిల్లలు తీసుకురావటం అనేది అది తప్పు. రెండోది వచ్చేసి ప్రభుత్వం కూడా ఎంతమంది వస్తారన్న ఒక ఐడియా ఉన్నప్పుడు దాన్ని మానిటరింగ్ చేసే సిస్టము, ఒక వ్యవస్థ, కంట్రోల్ కూడా ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం కూడా అది ఫెయిల్యూర్ అనుకోవాలి. మూడోది వచ్చేసి విజయ్ కూడా షెడ్యూల్ ప్రకారం, అతనికి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం రావడం, పూర్తి చేసుకుని వెళ్ళడం ఉండాలి. సో షెడ్యూల్ దాటి చాలా వరకు 4-5 గంటలు వెయిట్ చేసి ఇవన్నీ కూడా ఏంటంటే మొత్తం వీటన్నిటి తాలూకా ఫలితం ఆ పేద ప్రజలు చనిపోవడం. కాబట్టి ఇక్కడ రాజకీయాలు ఇంకన్నీ మాట్లాడుకోవడం బాగానే ఉంటుంది కానీ బట్ ఇక్కడైతే ఈ అంశంలో అందరికీ తప్పు ఉందనేది అనుకోలేదు. ఎందుకంటే ప్రభుత్వం అరేంజ్ చేయలేదు. అలాగే విజయ్ కూడా షెడ్యూల్ ప్రకారం రావాల్సింది షెడ్యూల్ తప్పి విధానం. ఇంకోటి అక్కడ వాళ్ళంతా చనిపోయి అంబులెన్స్ వస్తున్నా కూడా ఆయన స్పీచ్ చేస్తున్న విధానం, ఇవన్నీ కూడా మానవతా కోణంలో
మనం చూస్తే అతనికి ఒక మచ్చలాగా మిగిలిపోతుంది. ఇది ప్రజలు కూడా పిల్లలను కూడా తీసుకొచ్చారు చెప్పాలంటే, చిన్న పిల్లలతో కూడా కుటుంబాలు వచ్చారు. మనం ఈవెన్ హైదరాబాద్లో చూసాం, అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అప్పుడు ఆ చిన్నపిల్లలు తీసుకొచ్చారు. ఆ రోజు చిన్నపిల్లలు తీసుకొచ్చి ఆ తొక్కి క్లాసులో వెళ్ళే విధానం అంటే పెద్ద ఎర్రి ఆలంతో ఉన్నారు. వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించే విధానం లేదు. ఈ అభిమానమే వాళ్ళ పాలిట శాపంగా మారింది. అభిమానం కాదు, అభిమానం ఉండొచ్చు కానీ భక్తి ఎక్కువ. ఈ భక్తి కాస్త బానిసత్వానికి దారి తీస్తుంది. ఆ బానిసత్వమే ఈ దేశంలో ఈరోజు ప్రభుత్వాలు ఏం చేస్తున్నా మాట్లాడలేని పరిస్థితి, ప్రభుత్వాలు ఏం చేస్తున్నా గమ్ముగున్న పరిస్థితి, ఇవన్నీ కూడా చైతన్యం లేని సమాజానికి కారణం ఈ భక్తి బానిసత్వం. కాబట్టి మేము అసలు ఈ భక్తి బానిసత్వ ధోరణిలో ఉన్న కాకుండా ప్రజాప్రతినిధులు అంటే మన సేవకులైనా ఫీల్ అవ్వాలి. ప్రజలు మన సేవకులు వీళ్ళని ఫీల్ అవ్వాలి. సేవకులు చెప్పింది వినాలి. వాళ్ళు టీవీ మాధ్యమాల్లోనే ఎక్కడైనా చెప్పి సేవకులకు ఓటేయాలా లేదా వాళ్ళు డిసైడ్ చేయాలి. అంటే వాళ్ళ యజమానులు ప్రజాస్వామ్యంలో ప్రజలు యజమానులు, వాళ్ళు బిచ్చగాళ్ళు కాదు, వీళ్ళ బానిసలు కాదు అనేది ప్రజలు అర్థం చేసుకొని ప్రజల్లో మార్పు వస్తే తప్ప ఇది పాసిబుల్ అయ్యేది కాదనేది. రైట్. రామ్మోహన్ రావు గారు మీరు చెప్పండి సార్. మన మహేష్ చెప్పిన అభిప్రాయం ఏకీభవిస్తున్నాం. ఎందుకంటే ప్రశ్నకి జవాబు సరిగ్గా ఉన్నది అంటున్నాను. రెండోది ఏంటంటే ఎవరి జీవితానికి వారే హీరోలు హీరోయిన్లు అన్నారు. ఇప్పుడు అభిమానం వెరితాలను వేస్తే ఇట్లా ఉంటుంది. ఉదాహరణకు తమిళనాడులో బతికున్న ఖుష్బూకి ఒక 20 ఏళ్ళ క్రితం గుడి కట్టిన సమాజం వాళ్ళది. బతికున్న ఖుష్బూ ఇప్పటికి కూడా బతికే ఉంది. ఖుష్బూ హీరోయిన్ అయితే ఆమెకు గుడే కట్టింది ఏకంగా. అందుకని తమిళనాడులో రాజకీయాలలో సినిమా నటుల ప్రభావం ఎక్కువనే, అందులో సక్సెస్ అయిన ప్రభావం కూడా ఎక్కువ, సక్సెస్ అయిన రేటు కూడా ఎక్కువనే కావచ్చు. కానీ ఎవరి జీవితాలకు వాళ్ళు హీరో హీరోయిన్లు అనుకోకుండా వాళ్ళని చూసి రంగుల కాలను చూసి వీళ్ళు పొంగిపోతున్నారు అంటారు. రెండోది మధ్యయుగ రాజకీయాలు నడుస్తున్నాయి ఇవాళ. చూడండి, రాజకీయ సభలో జరుగుతుంది ఏంది? కత్తులు దూయడాలు, శంఖాలు ఊదడాలు, శంఖారావాలు, గెలుపు ఓటములు పెద్ద ఎత్తున. అంటే మధ్యయుగ రాజకీయాల్లో ఎట్లా ఉండేదో, ఇంకో రాజ్యం గెలిస్తే ఎట్లా ఉండేదో ఆ పరిస్థితి తయారైంది. ఇది ఏంటంటే వెరితెరలు వేస్తున్నట్టున్నాను. ఇప్పుడు జన సమీకరణ అనేది రాజకీయ చేయకుండా కట్టుదిట్టం చేయాలి. నెంబర్ 1 అంటే వ్యక్తి స్వేచ్ఛను అరికట్టడం, లేకుంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19(1) వ్యతిరేకం అనొచ్చు. కానీ వాళ్ళ ఫిజికల్ మీటింగ్లు అవసరం లేదు అన్ని రాజకీయ పార్టీలు తీర్మానం చేసుకోవాలంట. ఫిజికల్ మీటింగ్ అవసరం లేదు, మంచిగా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. గతంలో నేను పార్టీ పెట్టక ముందు మన కేజ్రీవాల్కు మన హమారా పైసా హమారా హిస్సాబ్ అని ఒక సుందర్ నగర్ కాలనీ చేస్తే నేను ఆ పార్టీ సభ్యుడిని కాదు, కానీ ప్రజాస్వామ్యవాదిగా పోయి వారం రోజులు అక్కడ పనిచేసిన వాళ్ళతో కలిసి కేజ్రీవాల్ మొదటిసారి గెలిచిన సందర్భంలో నేను ప్రచారం చేసిన వాళ్ళకి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజల అక్కడున్న తెలుగు ప్రజలు ఉన్నప్పుడు నేనేమంటున్నానంటే అన్ని పార్టీలు ఈ రకంగా తయారవుతున్నాయంటే ఒక పార్టీ మంచి ఒక పార్టీ చెడ్డదని కాదు. కొంచెం ఆమ్ ఆద్మీ పార్టీ లాంటిది ఇప్పుడు నేను చెప్పిన విషయాలకు చాలా దగ్గరగా ఉంది కనుక నేను అభినందిస్తున్నాను మహేష్. అది కనుక్కోవాలి. రెండోది ఏంటంటే ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మేము ఆ సభకు పోవడం వల్ల ఏమున్నది వాళ్ళ పోకపోతే కూడా ఆఖరికి పశువులు కాసుకునే మా పిల్లల దగ్గర కూడా సెల్ ఫోన్ ఉంది. వాళ్ళ సెల్ ఫోన్ లో రీల్స్ చూస్తలేరు వాళ్ళు అందరూ కూడా. భాష అవసరం లేదు, చదువు రావాల్సిన అవసరం లేదు. చదువు రాని వాళ్ళు కూడా మనకు మన ఫిగర్ కనపడుతుంది కదా, అందులో చిన్న చిన్న రీల్స్ యూట్యూబ్ ఛానల్ కూడా చూస్తున్నారు కనుక ఇది పెద్ద సమస్య కదా. అందరికీ తీసుకురావడానికి ఇప్పుడు 100కి జనాభా కంటే ఎక్కువ ఫోన్లు వాడుతున్నాం మనం. జనాభా కంటే 2 రెట్లు ఎక్కువ ఫోన్లు వాడుతున్నాం మనం. అందరికీ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి. చాలా వరకు మెసేజ్ చేరుతుంది కదా. అందుకని రాజకీయ పార్టీలు కట్టడి చేసుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి బహిరంగ సమావేశాలు వద్దని ఒకటి. రెండోది బహిరంగ సమావేశాల్లో మధ్యయుగ రాజకీయాలు చేయొద్దని, ఓటాపోటీ రాజకీయాలు చేసి మాకు ఇంతమంది వచ్చారు మీకు ఎంతమంది వచ్చారంటే ప్రజలు వాళ్ళే కదా, అదే ప్రజలు కదా అన్ని సమావేశాలకు అన్ని వాటికి పోయేది. ఈ మద్యము, సారా పంచడము, లేకుంటే డబ్బులు పంచడం సహజంగా మారింది. బీరు, బిర్యానీ, డబ్బులు, ఈ మూడింటి వల్ల అంటే పేదరికం ఉన్న సమాజంలో అదే ఎక్కువ కనుక పోతున్నారు. ట్రాన్స్పోర్ట్ వాళ్ళే చూస్తారు, వెట్టికి పోయినట్టుంటది, చుట్టాలు చూసినట్టుంటది ఆ సభలో పోతున్నారు. కానీ విలువైన ప్రాణాలు పోతున్నాయి కదా, తమ పిల్లలు మహిళలు చనిపోతున్నారు కదా. మీరు యుద్ధాల్లో కానీ శాలిని లేకపోతే ఇటువంటి సమావేశాల్లో కానీ ఏదైనా సరే నష్టపోయేది ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వృద్ధులు నష్టపోతారు. చూడండి, ఒక్కోసారి యువత కూడా చాలా చనిపోయిన సందర్భాలు చూస్తున్నాం మనం. కానీ ఈ వెరీ అభిమానంతో వాళ్ళు పోవడం ఒక తప్పు అయితే ఇటువంటి సభలు పెట్టడం ఇంకో తప్పు. రెండోది 10,000 మంది ఊహించాం కనుక చేయలేకపోయినా అంటే అంతకంటే దుర్మార్గం ఏం లేదు. ప్రభుత్వం బాధ్యత అంటున్నాను, ఏ మీటింగ్ అనుమతించినా అంతకంటే ఎక్కువ వస్తున్నాడు ఊహించే బందోబస్తు చేయాలి. రెండోది కూడా ఏమైందంటే కొన్నిసార్లు ఎక్కువ మంది గుమిగూడినప్పుడు పుకార్లు రాజ్యం వెళ్తాయి. జరిగింది అదే కదా, 9 ఏళ్ల అమ్మాయి తప్పిపోయింది ఎక్కడుందో తెలియదు అని ఒక ప్రకటన, దాంతో ఎంత ఆపినా కూడా ఆగలేదు. విజయ బాధ్యత రాహిత్యం కూడా కనపడుతుంది అక్కడ. ఏది సభలో ఈ తొక్కిసలాట జరిగిందని తెలిసి కూడా ఆయన ప్రసంగాన్ని కొనసాగించారు, ఆలస్యంగా వచ్చారు. సభ రద్దు చేసుకుంటే ఏమయ్యేది? మహా అయితే
ఆయన రాకున్నా ప్రజలకైతే మెసేజ్ పోయింది కదా, విజయ పార్టీ పెట్టిండు, కొత్త పార్టీ పెట్టిండు, ఆయన నడిపించుకుంటున్నాడు, దానిలో మాకు ఓట్లను అడుగుతాడు, అంతే కదా. ఆయన సందేశం గొప్పగా ఏం లేదు, సిద్ధాంతపరమైన చర్చ ఎక్కడిది. మేము వస్తే చేస్తామనే బదులు ఎదుటివాడిని తిట్టడం అంటే ఆత్మస్థుతి పరినిందనే కదా వీళ్ళు చేయాల్సిన, చేస్తున్న పనులంతా అంతే కదా. వాళ్ళని మెచ్చుకోవడం, వాళ్ళే జబర్దర్చుకోవడం, ఎదుటి వాళ్ళు ఏం చేసినా విమర్శించడం. మరి ఈ మధ్యన డైరెక్ట్ గా మనకు వ్యక్తిత్వ హననాలు, వ్యక్తిగత విమర్శలు ఎక్కువ అవుతున్నాయి చూస్తున్నాం. మనం వ్యక్తిగతంగా కుటుంబ విషయాలను కూడా బయట పెట్టే ప్రయత్నం చేసుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు పడి. దీనికి నివారణ కావాలంటే ఒకటే ఒక మార్గం అమ్మ, రాజకీయాల తీరు మారాలంటున్నాడు. రాజకీయ నాయకులు చూసే తీరు కూడా మనది కూడా మారాలంటున్నాడు. ఇవాళ డబ్బు సార లేకుండా, మనీ అండ్ లిక్కర్ పవర్ లేకుండా రాజకీయాలు నడుస్తలేవు. ఇది అందరూ కూడా గెలిచేవాడు ఒక్కడే కదా. వీళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సిన రాజకీయ పార్టీలు కూడా ఎంతమంది డబ్బు వంచినా, ఎంతమంది సారా వంచినా గెలిచేది ఒకటే. 4 పోటీ చేస్తే ఒకటే గెలుస్తాడు. అటువంటి అప్పుడు వీళ్ళు డబ్బులు వంచకుండా ఉంటే నయం కదా. కానీ ఇంకొక మార్గం తెలుసుకున్నారు. ఇప్పటిదాకా అభ్యర్థులే డబ్బులు వంచేవాడు, ఇప్పుడు అట్లా కాదు. ప్రభుత్వాలకు వచ్చిన ప్రతి పార్టీ కూడా తాము ప్రజల ధనాన్ని అడ్డగోలుగా అనుచిత ఉచితాలు పంచుతూ వాళ్ళకేదో మేలు చేస్తామంటారు. అంటే వీళ్ళేమో వరాలు ఇచ్చే దేవతలు దేవుళ్ళు అయిపోతున్నారు, వాళ్ళేమో బిచ్చగాడుగా మారుతున్నారు. ఇది కూడా మనం గమనించాలి. అనుచిత ఉచితాలకు దూరంగా ఉంటే రాజకీయాలు, మంచి రాజకీయాలు ప్రోత్సహించినట్టు అవుతుంది. కొద్ది నష్టం అవుతుంది కొద్ది రోజులు, కానీ ఆ తర్వాత అందరూ అలవాటు అయిపోతారు. అంటే డబ్బు సారా తీసుకొని ఓటేయాలనే పరిస్థితి రావాలి. అటువంటి పరిస్థితి లేకపోవడం వల్ల కదా ఒక మంచి క్లీన్ చీట్ ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ లాంటిది కూడా ఇవాళ రకరకాల విమర్శలు ఎదుర్కొంటుంది చూస్తున్నాం మనం. అంటే అన్ని పార్టీల్లో కలపలేము ఆమ్ ఆద్మీ పార్టీని, కానీ చాలా వరకు ఈ సారా పార్టీలు అంటున్నాండి. సారా పార్టీలు అంటే సాంప్రదాయ రాజకీయ పార్టీల పక్షాన మంచి పార్టీలు, మంచిగా వచ్చిన అభ్యుదయ భావంతో వచ్చిన పార్టీలు కూడా ఆ పోటీ తట్టుకోలేక కొంతవరకు అందులో వాటి మార్గంలో తొక్కాల్సిన అవసరం వస్తుంది. కనుక కొత్త మార్గం ఎంచుకున్నప్పుడు కొన్ని ముళ్ళబాటలు ఉంటాయి. ఆ ముళ్ళబాట నుంచే మంచి బాట తయారవుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి మంచి పార్టీలు కూడా ఇవాళ ముందుకు పోయే క్రమంలో కొన్ని అవరోధాలు ఎదుర్కొంటున్నాయి. అట్లా టీవీకే పార్టీ కూడా ఏమంటున్నారు, కొత్త పార్టీ రావాలి, నష్టమేమున్నది. కానీ విజయ్ పార్టీ మొదట్లో ఆదిలోని హంసపాద అన్నట్టు మిగతా సాంప్రదాయ పార్టీలకు ఏమి తీసుకోకుండా జన సమీకరణ నుంచి మందు పెట్టి అన్ని రకాల అనర్థాలకు దారి తీస్తే మరి మళ్ళీ వాళ్ళు కూడా అంతే కదా. అంటే ఏ రాయి అయినా తలగొట్టుకోవడానికి ఒకటే మార్గం అని తెలుసుకున్నా ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే చచ్చిన దానికి వచ్చిందే కట్టమని డబ్బులు తీసుకుంటారు. ఎవడు గెలిచినా కూడా మనకు వచ్చి ఒరిగేది ఏం లేదు, ఇప్పుడు తప్ప డబ్బులు ఎవడు ఇవ్వడని చెప్పి డబ్బు రాజకీయ మనీ అండ్ లిక్కర్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. దీన్ని మార్చే క్రమం ఎక్కడో మొదలు కావాలంటున్నాడు. ఇప్పుడు 1,00,000 మైళ్ళ ప్రయాణం అన్న కూడా ఒక్క అడుగుతో పొందైనట్టే ఈ మార్చే క్రమంలో మంచి పార్టీలు వచ్చి కూడా వెనుక్కుపోతున్నాయి చూస్తున్నాం. లోక్సత్తా లాంటి పార్టీ కూడా వెనుక్కుపోయిన సందర్భం చూస్తున్నాం మనం. ఎందుకు పోయింది? ఇవాళ ఈ పోటీలో, దుర్మార్గమైన పోటీలో గెలవలేకపోతున్నారు కదా, చూస్తున్నాం కదా. అట్లా చాలా పార్టీలు వచ్చినాయి, పోయినాయి. ఉదాహరణకు మన ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి కూడా అధికారంలోకి వస్తాను అనుకున్నాడు, మధ్యన పార్టీని మనకు కాంగ్రెస్ కలపాల్సి వచ్చింది. చాలా రోజులు ట్రై చేస్తే తప్ప పవన్ కళ్యాణ్ లాంటి వాడు 10 సంవత్సరాల తర్వాత ఒక స్థిరమైన రాజకీయాలకు వచ్చే పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చే ఎన్నికలకు వచ్చేకల్లా పవన్ కళ్యాణ్ పార్టీ కూడా డబ్బులు ఖర్చు పెట్టకుండా గెలిచే పరిస్థితి లేదు కదా, చూస్తున్నాం కదా. ప్రజలేమనుకుంటున్నారంటే వీళ్ళు పాత్రలు, ఆటగాళ్ళు మారుతున్నారు కానీ ఆట నియమాలు మారుతలేమంటున్నారు. ఇంతకుముందు మహేష్ అన్నదాన్ని ఏకీవిస్తానని, ఆటగాళ్ళు మారుతున్నారు కానీ ఆట నియమాలు మారకుండా, రూల్స్ ఆఫ్ ది గేమ్ మారకుండా ఇది ఇట్లాగే ఉంటుంది. ఎవరు మీరాన్ని నేనాన్ని ఇట్లా ఉంటుంది. అందుకనే రాజకీయాల్లో మంచి వాళ్ళు వచ్చేది తక్కువైంది. వచ్చిన వాళ్ళు ఇదే బురదలో పొరలాడే పరిస్థితి వస్తుంది. అంటే ఇప్పుడు మల్ల యుద్ధం చేసే బరిలో తిరిగినప్పుడు వాళ్ళతో మల్ల యుద్ధమే చేయాలి. డబ్బు యుద్ధం చేసే పార్టీలకు డబ్బు యుద్ధం చేయాల్సి వస్తున్నది. ఆ దుర్మార్గ రాజకీయాలు చేసే పార్టీతో పోటీ పడే దుర్మార్గ రాజకీయాలు చేయాల్సి వస్తున్నది. ఇది పోవాలంటే పెరుగుతుంది. పెరుగుడు కొరకే మనం ఎప్పుడు అనుకుంటాం, కానీ తీరా ఎక్కడికి వచ్చిందంటే ఈ పెరిగేది మరీ ఇంత విచ్చలవిడిగా పెరిగి అలా మధ్య రాజకీయాల్లోకి వస్తున్నా. ఇది ప్రజలు మారాలా లేకుంటే రాజకీయ పార్టీలు మారాలంటే ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తారమ్మా. ప్రజలు మారాలంటున్నారు ఒక మాట, కానీ రాజకీయ పార్టీలు అంతకంటే మారాలి. ఎందుకంటే పంచేదేమో నలుగురు, తీసుకునేది 4 లక్షల మంది అనుకోడు కాన్స్టిట్యున్సీలో. ఈ 4 లక్షల మంది మార్చడం కష్టం, ఈ 4 మారితే ఈజీ అంటున్నారు. మేము పశ్చిమ గోదావరి జిల్లాలో చిన్న ప్రయోగం చేసినాం. చిన్న ఎంపీటీసీ ఎలక్షన్లలో మీరు డబ్బులు పంచకండి, సారా పంచకండి, చూద్దాం ఎందుకు ఓట్లు పడాయి అంటే చాలా పెద్ద ప్రయోగం. సక్సెస్ స్టోరీ చెప్తాను. వాళ్ళు మొదట్లో ఓటింగ్ రావడం నిరాకరించారు. ఉదయం పోలింగ్ మొదలైతే మధ్యాహ్నం దాకా ఎవరు రాలేదు, లంచ్ దాకా కూడా. మేమేమన్నాం అంటే వాళ్ళు ప్రచారం చేసినాం, మీరు ఎవరైతే అభ్యర్థులు ఉండో 6 అభ్యర్థులు పోటీ చేస్తే మీ ఇంటి వాళ్ళు ఓటేసుకోండి, ఎంతమంది ఓటేసిన సమస్య కదా, దాని కోరం ఏముంటది కదా. 50 ఓట్లు పడ్డాయి అనుకోండి, 26 ఓట్లు వచ్చినట్టు గెలుస్తాడు. 4 పోటీ చేస్తే 10 ఓట్లు వచ్చినట్టు గెలుస్తాడు. అంటే ఎప్పుడైతే లంచ్ తర్వాత వాళ్ళు ఓట్లేసి మొదలు పెట్టినరో ఊరంతా డబ్బులు పంచరు, సారా పంచరు అని నికార్సి లాభం లేదు అని చూడిగా తేలిన తర్వాత రాత్రి 8 దాకా పోలింగ్ జరిగింది. అంటే డబ్బులు పంచడానికి మీరు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు, బిచ్చగాల్లాగా వాళ్ళు వచ్చి అడుకుంటలేరు ప్రజలు. అంటే చేస్తున్న పొరపాటు ఎక్కడ ఉంది?
చాలా మంది ఏమంటారంటే ప్రజలు దుర్మార్గులు అయిపోయినారు, ప్రజలు అవినీతి పనులు అయిపోయినారు, ప్రజలు డబ్బులు తీసుకుంటున్నారు అన్న మాట మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ప్రజలు మిమ్మల్ని అడుకోవడం లేదు, మీరే ప్రజల ఇంట్లో పోయి ఓటు అడుగుతున్నారు, డబ్బులు ఇస్తున్నారు, మరి తీసుకుంటారు కదా. చచ్చిందానికి వచ్చిందే కట్టమని తీసుకుంటున్నారు, వాళ్ళు వేసేవాడికి వస్తున్నారు. చూడండి, నిజంగా మెగసెస్ అవార్డు గ్రహీత శాంతా సిన్హా ఒక 20 ఏళ్ళ క్రితం మంచి మాట అనేది ఏమనంటే, పేదల ఆశల మీదనే ఇవాళ ప్రజాసేవ నడుస్తుంది. ఖచ్చితంగా అదే నేను కూడా ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ చదువుకున్నాడు ఓటేస్తలేడు, అట్లాగే బాగా ధనవంతుడు ఎవడు ఓటేస్తలేడు, ప్రభావం చూపెట్టినట్టు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. మధ్యతరగతి వాడు కూడా ఓటు అనేది ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ ఆయుధంగా వాడుకుంటున్నాడు, వాడు కూడా పిచ్చి పనులు చేస్తున్నాడు చూస్తున్నాడు. నిజంగా పేద ప్రజలు ఏం చేస్తున్నారంటే డబ్బు తీసుకున్నా సారా తీసుకున్నా వేసే వాడికే వేస్తున్నారు. లేకపోతే ప్రజాస్వామ్యంలో ఇన్ని పార్టీలు మారవు, ఇన్నిసార్లు అధికారం కోల్పోవడం, కొత్త అధికారం రావడం జరగదు. కనుక ప్రజలు బాగానే ఉన్నారు. ఇప్పుడు నేను ప్రజలు నిందించడం అంత తప్పు ఇంకోటి ఏం లేదు. ప్రజలు రాజకీయాల తీర్థను మార్చాలంటే రాజకీయ పార్టీలు నడుము కట్టాలి. ఎక్కడో దగ్గర మన పిల్లి మెడకు గంట కట్టాలి. అవి రాజకీయ పార్టీలతోనే అవుతా అంటున్నాను నేను. ఇప్పటికి కూడా అందరూ ఒకటి, ఎవరు కూడా డబ్బు పంచడానికి వీల్లేదు, ఎవరు సారా పంచడానికి వీల్లేదు, తీర్మానం చేసుకోండి. ఇలాంటి పిచ్చి మీటింగులు, ఇలాంటి జన సమీకరణ మీటింగులు పెట్టకుండా ఉందాం, మనం అందరం కూడా ప్రచారం చేసుకుందాం అని చేయొచ్చు. గతంలో లోక్సత్తా ఉద్యమ సంస్థ అదే పని చేసింది. ఉమ్మడి వేదికలు అని చెప్పి 99 ఎలక్షన్స్, ఇప్పుడు కాదు దాదాపు 25 ఏళ్ళకి 30 ఏళ్ల క్రితం మనకు ఉమ్మడి వేదికలు పెట్టింది. అభ్యర్థులందరూ ఒక వేదిక మీద కూర్చోబెట్టడం, మీరు చెప్పుకోండి ప్రజలకు, మీకు ప్రశ్నలు వస్తాయి, రాతపూర్వకంగా వస్తాయి, అడుగుతాం, వ్యక్తిగత హననం కానీ వ్యక్తిగత విమర్శలు ఉండవు, ఎందుకు చేయొచ్చు, బ్రహ్మాండంగా చేయొచ్చు అంటున్నాను. ఆదర్శవంతమైన పార్టీలు వచ్చినప్పుడు ప్రజలు ఆదరిస్తే కొంతవరకు ముందుకు పోవచ్చు. కానీ ఆదర్శాన్ని పక్కన పెట్టి మేము ఇట్లాగే ఉంటామని ప్రజలు, మేము ఇట్లాగే ఉంటాం చేస్తామని రాజకీయ పార్టీలు నిర్ణయించుకుంటే దాన్ని ఏం చేయలేము, నిరాశ పడతారు. నేనైతే ఇప్పటికి కూడా ప్రజాస్వామ్యం పట్ల అచంచల విశ్వాసం ఉన్న ప్రజలు చాలా మంది ఉన్నారు. పార్టీలు కూడా ఆ వైపు నడవాలి, ప్రజలను చైతన్యం చేసుకోవాలి. ఎప్పుడు కూడా శాలిని, మనకు రాజకీయ పార్టీలు సామాజిక సంస్థలు, ఒక రకంగా అతిపెద్ద స్వచ్ఛంద సంస్థలు. చాలా మంది ఇటువంటి సంఘటన జరిగినప్పుడు రాజకీయాలు వ్యతిరేకిస్తారు, రాజకీయాలు దుర్మార్గం అంటారు. నేను అనను, రాజకీయ పవిత్రమైన వ్యాసంగం. ఈ పవిత్రమైన వ్యాసంగాన్ని కొనసాగించే క్రమంలో రాజకీయ పార్టీలు మొదలు మారాలంటున్నాం. ఓట్లు పోయినా సరే, అధికారంలో రాకపోయినా సరే, 1-4 సార్లు ప్రయత్నం చేయాలి. ప్రయత్న లోపం లేకపోతే ఖచ్చితంగా విజయం సాధించవచ్చు. మనం బట్టి ఇంకోటి మారే ప్రయత్నం తీసుకురావాలి. ఉండదు కొంత కష్టసాధ్యం, అట్టిది ఏం కాదు. ఒకనాడు మరి చాలా మంది రాజకీయ నాయకులు కాంగ్రెస్ లో కానీ, కమ్యూనిస్టులలో కానీ, బీజేపీలో కానీ, ఇతరత్ర ఏ పార్టీలో కూడా మంచి ఆదర్శవంతమైన రాజకీయానికి గెలవలేదా? 1-4 సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అది లోపిస్తుంది. మంచి రాజకీయ నాయకులు తప్పుకోవాల్సిన పరిస్థితి, అనివార్యమైన పరిస్థితి వచ్చింది. దీనికి ప్రజల కారణమా, పార్టీల కారణమా అంటే పరస్పరం రెండు ఉంటాయి. కాకపోతే పార్టీలు నేను నిందిస్తున్నాను. పార్టీలు ప్రజాస్వామ్యయుతంగా నడిచి, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండి వ్యక్తి పూజ లేకపోతే నడుస్తాయి. అసలు సమస్య అది. ఇప్పుడు అభ్యుదమైన పార్టీలో కూడా వ్యక్తి పూజ ఎందుకు వచ్చింది అంటే, వ్యక్తి పూజ లేకుండా పార్టీ ఫస్ట్, తర్వాత వ్యక్తి నెక్స్ట్ అనే మాట వచ్చినప్పుడు వ్యక్తి పూజ ఉండదు. ఇప్పుడు ఇవాళ ఈ సంఘటనలన్నిటికీ కారణం ఏంటంటే వ్యక్తి పూజ రాజకీయాలు అంటున్నాండి. ఇవాళ భారతదేశంలో మొదటి నుంచి విగ్రహారాధన ఉంది, దాంతో పాటు వ్యక్తి పూజ కూడా ఉన్నదండి. రాజకీయ నాయకులను ఒక దేవుళ్ళుగా కొలిచే సంస్కృతి మన దగ్గర ఉంది కనుక వాళ్ళు చీమ చిట్టుకుమన్నా లేకుండా వాళ్ళ మీద చిన్న విమర్శన తట్టుకోలేని దుర్మార్గమైన మనస్తత్వం వస్తుంది. కనుక ఇవాళ మారాల్సిందేమో వ్యక్తి పూజకు దూరంగా ప్రజలు మారాలి. ఏ పార్టీ అయినా సరే వాళ్ళ సిద్ధాంతాలను చూసి ఓట్లేసే పరిస్థితి రావాలి. కానీ అన్ని పార్టీలు ఒకే తాను ముక్కలై, రంగులు వేరు, జెండాలు వేరు, అజెండా మాత్రం ఒకటే. ప్రజలను దోపిడీ చేసుకునే ఎజెండా వచ్చినప్పుడు ప్రజలు కూడా ఏమనుకుంటారు, ఏమైనా సరే ఏ పార్టీ గెలిచినా మనకు కొరికేది ఏం లేదు, ఇప్పుడు తీసుకుందాం, తర్వాత ఓటేద్దాం అనుకుంటారు. అందుకని మన దేశంలో మారినన్ని సార్లు అధికార మార్పిడి ఇంకెప్పుడు జరగలేదు, ఎక్కడ జరగలేదు. అది కూడా ప్రజాస్వామ్యంగా జరుగుతున్నట్టు. ఒకసారి మనకు గెలిచిన వాడు అధికారంలోకి రావడానికి చిన్న రక్తం చుక్క చిందించకుండా రాజ్యాధికారం సాధిస్తున్నాం కదా. అంటే ప్రజాస్వామ్యంలో అమెరికా లాంటి పెద్ద ప్రజాస్వామ్యం అనుకుంటాం కదా, అంటే ఇది ఆ పురాతన ప్రజాస్వామ్యం. అక్కడ గెలిచిన వాడు ఓడిన వాడు ఒప్పుకోకుండా గెలిచిన వాడు గెలిచినట్టు ప్రకటించే పరిస్థితి లేదు. మన దగ్గర అట్లా కాదు. 3 వ్యవస్థలు బాగా పనిచేస్తాయి మన దగ్గర. ఒకటి ఇమ్యునైజేషన్, టీకాల కార్యక్రమం, జనాభా లెక్కల కార్యక్రమం. 3వది అన్నిటికంటే ఎన్నికల ప్రక్రియ. సారా ఉన్నది, డబ్బు ఉన్నది, మద్యం ఉన్నది, ఈ అనర్థాలు ఉన్నా కూడా ఎన్నికల ప్రక్రియలో మంచి చెడ్డ ఆఖరికి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు మారినప్పుడల్లా శాంతియుతంగా మారుతున్నాయి. దీన్ని గమనించాలి. మన దేశం గొప్పతనం మనం తెలుసుకోవాలి. రాజకీయ పార్టీలు మారాలి. ఇటువంటి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టకుండా ఉండాలి. కార్నర్ మీటింగ్స్ కాదు చేయొచ్చు. ఒక్కసారి ఏం చేయొచ్చు అంటే ఊరవతలు పెట్టుకోవచ్చు. ఎవడొద్దన్నాడు మిమ్మల్ని? ఊరవతలు పెద్ద గ్రౌండ్ తయారు చేసుకోండి, అక్కడ పెట్టుకోండి. ఈ కార్నర్ మీటింగ్స్, ఇవి స్ట్రీట్ మీటింగ్స్ ఎందుకు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది? అంటే ప్రజలను దగ్గర మీరు పోదాం అనుకుంటున్నారు. ప్రజల్ని మీ మీద అభిమానం ఉంటే 10 కిలోమీటర్లే నడుచుకుంటూ వస్తారు, అక్కడ పెట్టుకోండి మీటింగ్. అందుకని మీటింగ్లు పెట్టే పర్మిషన్లు కూడా ఇప్పటి నుంచి ఏం చేయాలంటే, ఇటువంటి సందర్భంలో అన్ని రాష్ట్రాలన్నింటిలో చెప్తున్నాను, దేశం మొత్తం చెప్తున్నాను, వాళ్ళు ఊరు బయట మీటింగ్లు పెట్టుకొని మీరు జన సమీకరణ చేసుకోండి.
అక్కడ కూడా లోపం జరగకుండా చూసుకోవాలి. పెద్ద పెద్ద క్రికెట్ స్టేడియంలోనే ఇట్లాంటి తొక్కిసలాట జరిగిందంటే మరి ఊరు బయట పెట్టి అదే జరుగుతుంది కదా. కనుక సాధ్యమైనంత వరకు ఈ స్ట్రీట్ మీటింగ్స్ కానీ లేకపోతే బహిరంగ సభలు కానీ తక్కువ చేసుకొని మా సోషల్ మీడియా ద్వారా ఆధునిక టెక్నాలజీ వాడుకొని ప్రజల్లోకి రీచ్ కావడం బెస్ట్. మీ సిద్ధాంత ప్రచారం చేసుకుని అనేక మార్గాలు ఉన్నాయి. జన సమీకరణ అనేది పక్కన పెట్టాలి. నేను రైట్. మహేశ్వర మీరేమంటారు? మరి డిఎంకే పార్టీ ఇప్పుడు టీవీకేని చూసి భయపడుతుంది అనుకోవచ్చా? ఎందుకంటే మరి మీటింగ్ సమయంలో విజయ్ మాట్లాడుతున్నప్పుడు కరెంటు కట్ చేయడం, మైక్లో ఆఫ్ చేయడాన్ని చూస్తుంటే మరి డిఎంకే పార్టీ టీవీకే పార్టీని చూసి భయపడుతుంది అనుకోవచ్చా? ఇక్కడ మనం టీవీకి పార్టీ ఏదైతే ఉందో తన సిద్ధాంతం ఏమన్నా కొత్తగా ఉందా అనేది మేము అడుగుతా ఉన్నాం. అంటే డిఎంకే పార్టీ చేసిందే ఆయన మాట్లాడిన ఆ పాయింట్లో ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ కొత్త తరం రాజకీయం అంటే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. ఎగ్జాంపుల్, మేము ఢిల్లీ వెళ్ళాం ఎలక్షన్కి. మా పంజాబ్ తాలూకా మంత్రులు కూడా సామాన్యంగా ఉన్నారు. వాళ్ళ పక్కన ఒక 20 మంది 30 మంది అన్నా కూడా ఏం లేదు. వాళ్ళు కూడా ఒక బూత్ అలకేట్ చేశారు. వాళ్ళకి ఒక 100 కుటుంబాలు ఇచ్చారు. 100 కుటుంబాలకు తిరుగుతా ఉన్నారు వాళ్ళు కూడా. అంటే ఒక మినిస్టర్ స్థాయి ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలు, వాళ్ళకి 10 మందిని కూర్చొని వెళ్ళే విధానం. అంటే ప్రజాస్వామ్యంలో మనం సేవ చేయటానికి వచ్చాము. ఇది ఒక తరం రాజకీయం. రెండో తరం రాజకీయం వచ్చాక ఏంటంటే మేము రాచరికంలో రాజులం. ఈ రాచరికం నిలబడాలంటే పాత రోజుల్లో ఏంటంటే ఈ రాజు మీద భక్తి పెంచాలి, లేదా ఈయన మీద భక్తి పెంచాలి. ఇదే సిస్టమ్ తమిళనాడులో అదే జరుగుతూ ఉంది. భక్తి అంటే అది రాచరికం కాదు తమిళనాడులో. అది ఒక చెప్పాలంటే ప్రజాస్వామ్య ముసుగులో ఉన్న ఇంకొక రాచరికం అది. అంటే ఇక్కడ జనరల్గా ప్రజాస్వామ్యం అంటే ఏంటి? భక్తి కాకుండా వాళ్ళు సేవ చేసే నాయకులు అనుకున్న విధంగా వెళ్ళాలి. అదేమన్నా మార్పు ఇతను టీవీకే చేయొచ్చు కదా, అదేం లేదు కదా. అంటే ఇక్కడ నా దృష్టిలో 2 పార్టీలు ఒకటే. కొద్దిగా వాళ్ళని చూసి వీళ్ళు భయపడే విధానం అంటే ఇవన్నీ కూడా చెప్పాలంటే ఏంటంటే రాజకీయంగా ఒకరికొకరికి విమర్శించుకునే విధానమే కానీ బట్ అది కరెక్ట్ విధానం కాదని తెలుసుకున్నాను. ఎందుకంటే ఈ దేశంలో చెప్పాలంటే ఒక చార్ట్ అకౌంటెంట్గా ఒక కంపెనీలో షేర్ హోల్డర్స్ ఎట్లయితే ఓనర్స్ అవుతారో, ప్రజాస్వామ్యంలో ఓటర్ అనే వాళ్ళే షేర్ హోల్డర్స్. ఆ ఓటర్ యజమాని వాళ్ళు. ఓటర్ అనే అతనే యజమాని. ఆ యజమాని ఎవరు కోటేయాలి, ఎవరిని గెలిపించాలనేది యజమాని ఆలోచన చేసే విధానం ఉండాలి. అంటే యజమానికి వీళ్ళ విధానాలు అర్థమయ్యేటట్లు ఉండాలి. అట్లాంటి సిస్టంలు అనేక ఉండాలి. చూడటానికి ప్రజాస్వామ్యం అనిపిస్తుంది, వ్యక్తి స్వామ్యం. చెప్పండి సార్. రైట్. రామ్మోహన్ రావు గారు సార్. వ్యక్తి పూజ మెయిన్ ఉండే విధానం. అలాగే తమిళనాడులో డిఎంకే అన్ని పార్టీలు కూడా అలాగే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అన్ని అలాగే ఉన్నాయి. అట్లా కాదనేది మేము చెప్పదలుచుకున్నాం. వ్యక్తి స్వామ్యం కాదు, సిద్ధాంతాల పరంగా రాజకీయం ఉండాలనేది మా అభిప్రాయం. రైట్. రామ్మోహన్ రావు గారు, మనం మరొక విషయాన్ని కనుక చూస్తే మరి తమిళనాడులో విజయ్ క్రేజ్ మామూలుగా లేదు. మరి తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టించే అవకాశం ఉందనుకోవచ్చా? టైం పడుతుంది అంటున్నాడు. ఎందుకంటే శాలిని గారు, మనకు వచ్చిన ఓటర్లందరూ ఏ సభకు వచ్చినా కూడా ఆ సభకు వచ్చిన ఓటర్లందరూ ఓట్లు వేయరు. వేస్తే కూడా అదే పార్టీకి వేయాలని ఏం లేదు. అది వేరే వేరే రాజకీయాల్లో వస్తుంటారు, పోతుంటారు. రకరకాల ప్రలోభాలు చెప్పాను కదా, సారా, డబ్బులు, బీరు, బిర్యానీ ఇవి ఇచ్చిన సందర్భాలు, ఇవ్వని సందర్భాలు కూడా కొన్నిసార్లు అభిమానం అనే వెర్రి ఇంకా ఎక్కువ పనిచేస్తుంది. అన్నిటికంటే మనకు ఇవన్నీ సారా, డబ్బులు ఇవన్నిటికంటే ఒక్కోసారి మనకు వ్యక్తి పూజ, వ్యక్తి అభిమానం బాగా పనికొస్తుంది. కనుక ఇక్కడ కొంత సారా, డబ్బుల ప్రమేయం తక్కువ కానీ విజయ్ పార్టీ మీద విజయ్కున్న క్రేజ్ బట్టి వస్తున్నారు. గతంలో చూసాం కదా, మరి పవన్ కళ్యాణ్ కూడా చాలా మంది వేరేగా ప్రజలు వచ్చేవారు. మరి 2 చోట్ల ఆయన ఓడిపోయారు కదా. ఓట్లు వేయడం వేరు, రాజకీయాలు వేరు, వ్యక్తిగత పూజ, వ్యక్తి ఆరాధన వేరు అంటున్నాడు. అందుకనే 10 ఏళ్ళు కష్టపడితే తప్ప పవన్ కళ్యాణ్ వాళ్ళ అధికారంలో భాగస్వామ్యం రాలేకపోయింది. ఇది కూడా విజయ్ కూడా సరిగ్గా సారూప్యం కనపడుతుంది. వచ్చే వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు. కానీ వాళ్ళందరూ ఈ పార్టీకి ఓటేస్తారా అంటే చెప్పలేమంటున్నాను. ఇంకోటి ఏంటంటే ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా వాళ్ళ ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి. దేశంలో చూడండి, మీరు ఎక్కడైనా చూడండి, ప్రాంతీయ పార్టీలు ఆ వ్యక్తి ఆరాధన మీద ఆధారపడుతుంటాయి, లేకపోతే కుటుంబ వారసత్వం మీద ఆధారపడుతుంటాయి. మీరు వరుసగా చూడండి, తెలుగుదేశం ఉందనుకోండి, తెలుగుదేశం వారసుడు అయితే లోకేష్ అంటారు. ఇవాళ కూడా ప్రజారాజ్యం ఉందనుకోండి, గతంలో చిరంజీవి అనేవాడు మునిగిపోయాడు. ఇవాళ మనకు జనసేన ఉందనుకోండి, మనకు పవన్ కళ్యాణ్ దాటిపోతున్న పరిస్థితి రాజకీయాలు. అంతేందుకు మనకు బీఆర్ఎస్ ఉంది,
రేపు పొద్దున కేటీఆర్ అంటారు, ఎవరైనా లేకుంటే ఇంకే వారసుడు ఎవరైనా అంటారు. అట్లానే మనకు డిఎంకే, అన్నా డిఎంకే వీటిలలో వారసత్వ రాజకీయాలు వస్తుంది. కరుణానిధి నుంచి వారసత్వంగా మన స్టాలిన్ వచ్చిండు, స్టాలిన్ వారసత్వంగా ఉదయ స్టాలిన్ వస్తారు. అట్లానే జయలలిత మరణం తర్వాత అక్కడ వారసులు లేరు కనుక ఇప్పుడు మెల్లమెల్లగా అన్నా డిఎంకే మన బలహీన పడుతుంది. ఆ వాక్యూబ్ను ఫిలప్ చేయడానికి డిఎంకే వ్యతిరేక శక్తిగా పనిచేస్తూ ఓ రకంగా విజయ్ రేపు పొద్దున బీజేపీ దగ్గర అవుతారని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడైతే ఆమ్ ఆద్మీ పార్టీ పనికి రాకుండా పోతుంది అనుకున్నప్పుడు ఏం చేస్తారు, దాని ప్రత్యామ్నాయంగా మెల్లమెల్లగా టీవీకేను డెవలప్ చేసి రేపు పొద్దున డిఎంకేను కాంగ్రెస్ కూటమి, కాంగ్రెస్ జాతీయ పార్టీ రెండు పోయినాయి. అక్కడ పెద్దగా బీజేపీకి విలువ లేదు, అక్కడ కాంగ్రెస్ కి అంతకంటే లేదు. ఒకనాడు కామరాజు నాడార్ రాజకీయాల నుంచి మొదలుకుంటే ఇప్పుడు మెల్లగా అసలు కాంగ్రెస్ పార్టీకి స్థానమే లేకుండా పోయింది తమిళనాడులో. కనుక ఏదైతే అన్నా డిఎంకే వీక్ అయిన సందర్భంలో జయలలిత మరణం తర్వాత శశికళ కూడా పెద్దగా దాని ప్రభావం చూపెట్టిన పరిస్థితులలో ఇవాళ రెండో ప్రత్యామ్నాయంగా అంటే ఏదైతే దానికి వ్యతిరేకంగా దీన్ని తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సక్సెస్ కావచ్చు అంటున్నాను. ఎట్లా అంటే ఇప్పుడు సరే ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తే 2026లో కనుక ఎన్నికలు, ఇంకో 6 నెలల తర్వాత ఎన్నికలు జరుగుతాయి కనుక అట్లా చూసుకుంటే మరి గతంలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు తెలుగుదేశం వచ్చిన పరిస్థితి కనపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని పెట్టిన పరిస్థితిలో చూసుకుంటే ఆనాడున్న వాక్యూమ్ వాళ్ళు ఫిలప్ చేయగలరు. అంటే కాంగ్రెస్ లోనే వర్గాలు ఉండేవి, ఇప్పుడు కూడా ఏంటంటే డిఎంకేలో వర్గాలు ఉన్నాయి అన్నాను కానీ అన్నా డిఎంకేలో వర్గాలు ఉన్నాయి. అన్నా డిఎంకే వాళ్ళు మెల్లమెల్లగా విజయ్ పార్టీ కొంచెం లేస్తుందో లేదో చూస్తున్నారు. అవకాశవాదంతో విజయ్ పార్టీని లేపే అవకాశం ఉంటది. అప్పుడు అన్నా డిఎంకే వర్గాలు ఒకవేళ ఇటు పక్కన విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చి బీజేపీ కూడా విజయ్ పార్టీకి మద్దతు ఇస్తే హిందుత్వము, అట్లాగే అన్నా డిఎంకే వైఫల్యము, దీంతో పాటు విజయకున్న చరిస్మా, ఈ మూడు కలిస్తే మొన్న కదా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఎట్లా వచ్చిందో అట్లా వచ్చే అవకాశం అయితే ఉండదు అనుకుంటాను. ఇప్పుడు తమిళనాడులో ఇంకోటి ఏంటంటే ఒక పార్టీని ఒకసారి గెలిపిస్తే మరోసారి ఇంకో పార్టీని గెలిపిస్తారు. ఎప్పుడు కూడా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. 2020 మ్యాచ్ ఆడుతున్నారు ప్రజలు అక్కడ తమిళనాడులో. అది కూడా జరిగే అవకాశం ఉంటుంది అంటున్నాను నేను. ఒకవేళ అన్నా డిఎంకే, బీజేపీ, విజయ్ పార్టీ కలిపి డిఎంకే మీద పోటీ చేస్తే తప్పక ఈసారి డిఎంకే మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు, అధికార పార్టీ కొంత యాంటీ ఇన్కంబెన్స్ ఓటు ఉంటది, ఇవన్నీ కూడా దానికి వ్యతిరేకంగా ఓటు పడే అవకాశం ఉంటే కొద్దిలో ఇటుపక్క అటుపక్క ఎడ్జ్ అయితే ఏది ఈ మూడు పార్టీలు కలిస్తే అన్నా డిఎంకే, బీజేపీ, విజయ్ పార్టీ మూడు కలిస్తే అవకాశం ఉండే పరిస్థితి ఉంటుంది. కానీ రాజకీయాలన్నీ ఒకే తీరు ఉండవు షార్ని. ఎట్లా ఉంటదంటే రాజకీయాలు సోషల్ కెమిస్ట్రీ, అంటే కెమిస్ట్రీలో ఓటు ఎట్లా అవుతుందో మనం కెమిస్ట్రీలో చెప్పగలుగుతాం, రాజకీయాల్లో చెప్పలేం. ఒక సంఘటన మొత్తం మార్పు చేయొచ్చు, ఒక సంఘటన మొత్తం అంతా రాజకీయాలు మార్చవచ్చు, గుర్రం ఎగరానవచ్చు. కనుక రాజకీయాలను ఆనాటి ఉన్న పరిస్థితులు, చిన్న చిన్న సంఘటనలు, ఆనాడు ఎలక్షన్ల ముందు జరిగే సంఘటనలు బట్టి కూడా ఈ భావోద్వేగాలుగా మారుతాయి. కానీ వాక్యూమ్ అయితే కనపడుతుంది నాకైతే. విజయ్ పార్టీకి ఉన్న అవకాశాలు రెండు చెప్తున్నాం. అంటే స్వాట్ అనాలిసిస్ చేస్తే స్ట్రెంగ్స్, వీక్నెసెస్, మన థ్రెడ్స్, ఆపర్చునిటీస్, థ్రెడ్స్ చూసుకుంటే థ్రెడ్స్ ఉన్నాయి దానికి కాదంటే, కానీ అవకాశాలు మాత్రం ఈ మూడు పార్టీలు కలిసి అవకాశాలు ఉండే అవకాశం ఉంటుంది. రేపు 2026కు ఎన్నికలకు ముందుకు పోతున్న కొద్దీ ఇప్పుడు విజయ్ పార్టీ ఎట్లా ముందుకు పోతుంది, ఏ రకంగా వీళ్ళకి అవరోధాలు ఎదురైతే దీన్ని అధిగమిస్తారా లేదా, ప్రజల మనసు చూరగొంటారా అనేది ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. కనుక మనం ఊహాగానం చేయొచ్చు. నా ఉద్దేశం ఏంటంటే కొంతవరకు టీవీకే పార్టీకి నేను చెప్పిన ఈ మూడు అవకాశాలు కలిసి వస్తే అద్భుతమైన అవకాశం అన్నాను, కానీ కొంతవరకు వాళ్ళు అధికారంలోకి వచ్చే అవకాశం అయితే ఉందని నేను. రైట్. మహేశ్వర గారు మీరేమంటారు? ఇక్కడ చూస్తే ప్రజలు కూడా ఇంత బాధ్యరాహిత్యంగా వ్యవహరిస్తున్నారు అనుకోవచ్చా? చిన్నపిల్లల్ని కూడా మరి తీసుకొని వెళ్ళి ఒక స్టార్ హీరోని చూడడం అంటే, ఆయన రాజకీయాల్లోకి వచ్చారు, ఆయన సిద్ధాంతాలు ఏంటి, పాలసీలు ఏంటి అనేది చూడాలి, తర్వాత మరి దానికి అనుగుణంగా ఓట్లు వేయాలా లేదా అని ఆలోచించాలి. కానీ ప్రజలు అక్కడ వెళ్ళి ఎగబడ్డం ఇలా చేయడాన్ని, ఎందుకంటే మనం ప్రతి స్టేట్లో కూడా ఎక్కడో ఒక చోట ఇలాంటి తొక్కిసలాట ఘటనలు అనేది చూస్తున్నాం. అయినప్పటికీ కూడా ప్రజల్లో మార్పు అనేది రావడం లేదు, ఎందుకని? ప్రజలకి చైతన్యం చేసే వ్యవస్థ లేకపోవడం అనేది అనుకోవాలి. పాపం వాళ్ళకి ఒక వ్యవస్థ. మహేశ్వరరావు గారు, రైట్. రామ్మోహన్ రావు గారు మీరు చెప్పండి సార్. ప్రజాస్వామ్యం వచ్చిన వాతావరణం వాళ్ళకి వెళ్ళట్లేదు కిందకి, వాళ్ళకి అది తెలియట్లేదు, ప్రజలకు తెలియట్లేదు. అంటే వాళ్ళ ప్రజలకి వెళ్ళే విధానం వర్కౌట్ కానీ జరిగినప్పుడు అది ప్రజల్లో మార్పు వస్తుంది. అది జరగట్లేదు అనేది మనం అనుకోవాలి. అవన్నీ కూడా మీలాంటి మీడియా ఛానల్ తీసుకోవాలి. మీడియా ఛానల్లో ఎక్కువగా ప్రజలకి
సో భక్తి బానిసత్వం తగ్గించేలాగా మీరు వాళ్ళకి సేవకులు కాదు, వాళ్ళే మీకు సేవకులు. మీ ఓటే చాలా ఆయుధమైంది. అంబేద్కర్ మీకు ఇచ్చిన ఓటే పెద్ద ఆయుధం. అది అంటే మీరు నిర్ణయించే శక్తిలో ఉన్నారు, వాళ్ళు దాన్ని తీసుకునే శక్తిలో ఉన్నట్టుగా ప్రజలకు అర్థమై మీకు జరుగుతున్న అన్యాయం ఇది, ఈ అన్యాయంకి నాకు ఈ సమస్య, నా పిల్లోడు చదువుకోవడానికి అవకాశం లేదు, లేదా నా పిల్లోడు మెడిసిన్ సీట్ కొట్టడానికి అవకాశం లేదు, నా పిల్లోడు పెద్ద పెద్ద చదువులకు అవకాశం లేదు, నాకు వైద్యం సదుపాయం లేదు, ప్రభుత్వ ఆసుపత్రులు చూస్తే దారుణంగా ఉన్నాయి, ప్రభుత్వ ఆఫీసులు చూస్తే దారుణంగా ఉన్నాయి, పోలీస్ సిస్టమ్ చూసినప్పుడు పేదోడు నాకులా చూస్తున్నాడు, కొన్నోడు కేసు పెట్టిన విధానంగా ఉంది. ఇవన్నీ కూడా అతనికి అర్థమయ్యి నేను ఓటేసే శక్తిలో నేనుండి మళ్ళీ నేను బాధింపబడుతున్నాను అన్న విధంగా వాళ్ళకి అర్థమైతే దీనికి రెవల్యూషన్కి పరిష్కారం వస్తుంది. అప్పటి వరకు ఇది వీళ్ళు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు, ఏ పార్టీ అయినా ఎవరైనా ఈ అభిమానం అనే మత్తులో వీళ్ళని అలాగే ఉంచి కుటుంబాలకి ప్రజలందరినీ బానిసలు చేయాలన్న ఆలోచన ఎప్పుడు అది రాచరికం నుంచి ఉంది, అది ఇప్పుడు ఉంది, రేపు ఉంటుంది. దాన్ని బ్రేక్ చేయటమే మా లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీగా నేను కందుకూరు అసెంబ్లీకి ఒక పోటీ చేసి ఇండిపెండెంట్గా ₹1 డబ్బులు ఇవ్వను, ₹1 ఒక మందు బాటిల్ ఇవ్వను, ప్రతి ఇంటికి వస్తా, సేవ చేస్తా, నాకు ఓటు వేసిన సో మీకు నిలబడతాను. ఈ రోజు నేను కందుకూరులో నాకు వచ్చిన ఓట్లు 500. బట్ కందుకూరులో ఏ సమస్య ఉన్నా నన్ను పిలుస్తున్నాను ఎక్కడ ప్రజలు అంటే వాళ్ళకి మనం సేవ చేసిన విధానం, మనం వెళ్ళే విధానం, ఇది కదా వాళ్ళకి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం. ఈరోజు కందుకూరులో ఏ చిన్న సమస్య ఉన్నా ప్రతిపక్షానికి కాల్ చేయకుండా నాకు కాల్ చేసి నువ్వు రావాలన్నా, నువ్వు చూడాలన్నా అంటున్నారంటే అది ఆ మార్పుకు వచ్చిన సిగ్నల్. కాబట్టి ఇవన్నీ చేయగలుగుతాం. ఆల్రెడీ ఢిల్లీలో చేసింది, పంజాబ్లో చేసింది. ఇక్కడెక్కడా కూడా మేము ఈ తరహా వ్యక్తి స్వామి, వ్యక్తి పూజ మేము ఏ రోజు కూడా ఈ రోజు వరకు అరవింద్ కేజ్రీవాల్ నేను కలవలేదు. అరవింద్ కేజ్రీవాల్ గారిని కూడా అలాగే ఆలోచిస్తారు. ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి ఫోటో తీస్తూ రైట్ రామ్మోహన్ రావు గారు, మీరు చెప్పండి సార్. మరి ఇప్పుడు సినిమా స్టార్స్ కానీ పొలిటీషియన్స్ కానీ ఇలాంటి రోడ్ షోలు నిర్వహించడం ప్రమాదాలకు కనుక మరి దారి తీస్తే వారినే బాధ్యుల్ని చేయాలనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి సార్. దీనిపై మీరేమంటారు రామ్మోహన్ రావు గారు? రాజకీయ కక్షలకు దూరంగా ఉంటే మంచిది అంటారు. ఎందుకంటే ప్రజా సమస్య కదా పార్టీ. ఇప్పుడు ప్రభుత్వానికి కూడా ఒక చరిస్మా గల నాయకుడు సభలో జరిగింది కనుక విజయ్ ఎందుకు అరెస్ట్ చేయలేకపోతుంది? అరెస్ట్ చేస్తే సానుభూతి పెరుగుతుంది విజయ్కి. రేపు పొద్దున ఓట్లు పోతాయి. డిఎంకే భయపడేది ఏంటంటే చేవలేక కాదు, డిఎంకేకు అధికారం లేక కాదు. కానీ ఒకవేళ విజయ్ని అరెస్ట్ చేసిన క్షణంలో ఇంకో పరిణామాలు వేరుగా ఉంటాయి. అందుకని చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తుంది. ఇప్పుడు ఎవరైతే బాధ్యులని పార్టీ వ్యక్తులు ఎవరైతే సభకు నిర్వాహకులు ఉంటారో వాళ్ళ మీద కేసులు పెట్టింది. విజయ్ తెరువు పోకపోవడానికి ప్రధానమైన కారణం ఇదే. ఎందుకంటే విజయ్ని అరెస్ట్ చేసిన తెల్లారి నుంచి వేరే రకమైన అల్లకొలాలు పుట్టవచ్చు. ముఖ్యంగా తమిళనాడులో భావోద్రేకాలు చాలా ఎక్కువ కనుక అందుకని చాలా ఆచితూచి ప్రభుత్వం పనిచేస్తుందని నేను అంటున్నాను. దానిలో ఆ విషయంలో ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే పక్కన ఏదో పోయి విజయ్ మీద చేయి వేసి విజయ్ని అరెస్ట్ చేసి లోపల పడే నిమిషాల మీద పని జరుగుతుంది. అల్లు అర్జున్ అరెస్ట్ చేయలేదు, పెద్ద సమస్య ఉన్నది. కానీ అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే సినిమా వాడు రాజకీయాల్లో పెద్దగా పలుకుపడలేదు కనుక అది వేరే. కానీ ఇక్కడ అట్లా కాదు. రేపు రాష్ట్రం అల్లకల్లోలం అయ్యే అవకాశం ఉంటుంది కనుక ఆ రకంగానే ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టున్నాను. రెండోది, ఇప్పుడు 2 రకాలు ప్రజలను చైతన్యం చేయాల్సిన పని ఎవరిది? రాజకీయ పార్టీది కాదా? మనం ప్రజల మీద జరుగుతున్నాం. కానీ రాజకీయ పార్టీలు ఓడినా గెలిచినా ప్రజల్లో నిలబడి, ఇప్పుడు మహేష్ అన్నట్టు 500 ఓట్లు వచ్చినా ఏమొచ్చినా ప్రజల్లో ఉంటే ఇవాళ కలిసి రేపు గెలుస్తాం. అందుకే అంటున్నాం కదా, 10 ఏళ్ళు కష్టపడితే తప్ప పవన్ కళ్యాణ్ ముందుకు రాని పరిస్థితి చూసినాం మనం. చాలా మంది జనం వచ్చి కూడా విజయ్ కూడా అదే పరిస్థితి ఉంటుంది అంటున్నా నేను. రెండోది, రాజకీయ పార్టీలే సమాజాన్ని గతంలో శిక్షణ తరగతి నిర్వహించామని చాలా. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ శిక్షణ తరగతిలో కూడా హైదరాబాద్ హాజరై నేను చాలా సార్లు వీటి గురించి చెప్పిన సందర్భం ఉన్నది. నేను చెప్తున్నాను. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే, రాజకీయ పార్టీలు శిక్షణ తరగతులు నిర్వహించాలి, ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలి, నూతన రాజకీయ సంస్కృతిని సృష్టించే ప్రయత్నం చేయాలి, ప్రజాస్వామ్య రాజకీయాల పట్ల ముఖ్యంగా అవగాహన కల్పించాలి, ముఖ్యంగా పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యంతో ముందుకు పోయే పరిస్థితి రావాలని కోరుకుందాం. ఎందుకంటే ఇవన్నీ ఒక్కనాడు జరిగేటివి కావు. అందుకనే మనం ఓటు వేసేది మన ఓటు ద్వారా ప్రభుత్వాలు అధికారంలోకి వస్తున్నాయి, మన పన్నుల డబ్బుల ద్వారా ప్రభుత్వాలు నడుస్తున్నా, ఇంధనం మనమే ఇస్తున్నామనే అవగాహన ప్రజల్లో పెంచితే పెంచే పని రాజకీయ పక్షాలు దగ్గర. గతంలో కాంగ్రెస్ కూడా బ్రహ్మాండమైన రాజకీయ శిక్షణ తరగతులు పెట్టేది, కమ్యూనిస్ట్ పార్టీలు రాజకీయ శిక్షణ తరగతులు పెట్టేవి. ఇప్పుడు అన్ని పోయినాయి.
ఓటు బ్యాంక్ రాజకీయాల్లో ఎట్లా ఓటు సంపాదించుకొని ఏ రకంగా మోసం చేయాలి, ఏ రకంగా. అందుకని చూడండి, ఇప్పుడు గతంలో పార్టీలకు వ్యూహకర్తలు లేకుంటే ఇలా పార్టీలన్నిటికీ వ్యూహకర్తలు తయారైండు. అంటే ఏదైనా భావోద్వేగం రెచ్చగొట్టాలి, అనుచిత ఉచితాలు ప్రకటించాలి, అప్పటికప్పుడు ఓట్లు సంపాదించుకోవాలి, అధికారంలోకి రావాలి. అధికారం రావడమే పరమావధిగా ఉన్న రాజకీయ పార్టీలు అంతకంటే ఏం చేస్తే ఏం చేయలేమంటున్నారు. అన్ని ఒకే తాను ముక్కలైనప్పుడు అప్పుడు రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చినా కూడా దోచుకోవడానికి పనికి వస్తుంది, ఇంకోటి ఏం లేదు. అందుకని ఇవాళ ఏమవుతుందంటే ప్రజల ఆశల మీద ఆశల పల్లకిలో ప్రజలను ఊరేగిస్తున్నారు, ఇన్స్టాంట్ గా రాజకీయాలు చేస్తున్నారు, ఓటు సంపాదించుకుంటున్నారు, అధికారంలోకి వస్తున్నారు. ప్రజలు గమనించాల్సింది అంటే ఓటుకు మధ్య, ఎన్నికకు మధ్య ఏం జరగాలి, అసలు ఎందుకు ఎన్నిక అవుతున్నామనే భావనేమో ఒక రకంగా అవగాహన ప్రజల ప్రతినిధులు లేదు. ఎన్నికైన వాడు ఏం చేయాలి, మనకు ఎట్లాంటి సేవలు చేయాలి అనే దాని మీదనేమో వీళ్ళకి లేదు. అంటే స్థానిక ప్రభుత్వాలకు మనకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు తేడా కూడా సరిగ్గా తెలుస్తలేదు. ప్రజలకు కూడా పోటీ చేసిన వాడికి తెలుస్తలేదు. చూస్తున్నాం కదా, స్థానిక ప్రభుత్వాలలో పనిచేసేవాడు ప్రజాప్రతినిధులు తాము ఎందుకు ఎన్నికైనా వాళ్ళకి అవగాహన లేదంటున్నాడు. అట్లానే ఎమ్మెల్యే రాజ్ ఎంపీ రాజు నడుస్తుంది. వాళ్ళ మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమైక్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయి. అందుకని వ్యక్తి పూజ చుట్టూ తిరిగే క్రమంలో ప్రాంతీయ ఆకాంక్షలే ఈ ప్రాంతీయ పార్టీలు బతికిస్తున్నాయి. ఈ ప్రాంతీయ పార్టీలు బతికే క్రమంలో ఈ ప్రాంతీయ ఆకాంక్షలు ఎక్కడి వరకు పోయినాయి అంటే జాతీయ పార్టీలు 2-3 రాష్ట్రాలు లేకుండా చేసినాయి. ఒక రకంగా చెప్పాలంటే చూస్తే మీకు ఆంధ్రప్రదేశ్ మంచి ఉదాహరణ, తమిళనాడు మంచి ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ లో 2 జాతీయ పార్టీలకు విలువ ఏముంది, జీరోలే అవి. ఒకటి పక్కన ఒక తెలుగుదేశమో జనసేనలో పక్కన ఒకటి ఉంటేనే వాళ్ళు నెగలగలుగుతున్నారు. అట్లానే తమిళనాడులో కూడా అంతే. జాతీయ పార్టీల ప్రభావం మెల్లమెల్ల తక్కువ అవుతుంది. తక్కువే క్రమంలో జాతీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటే 2 ఒకే తాను ముక్కలై అవాకులు చెవాకులు పేరుతూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ తమిళనాడులో రాజకీయాలు మార్చే క్రమంలో విజయ్ ఒక పార్టీ పెట్టడం ఆహ్వానించదగ్గది, ఎవరు కాదని. కానీ ఆయన కూడా ఇవే రాజకీయాలు చేస్తున్న ముందుకు వస్తే ఇంక నష్టం ఏం లాభం అంటున్నాడు. అందుకని ప్రజలే ప్రభువులు, పాలకులు సేవకులే అనే నినాదాన్ని మనం పాటించాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఎప్పుడు ప్రభువులే, ఓటు వాళ్ళే వేస్తున్నారు. ప్రభుత్వం ఎవరు కావాలన్న ఏ పార్టీ అధికారంలో నిర్ణయించేది ప్రజలే కనుక ప్రజలు ప్రభువులుగా ఉంటారు, పాలకులు సేవకులుగా ఉండాల్సింది. కానీ సేవకులైన పాలకులేమో ప్రభువులుగా వ్యవహరిస్తున్నారు. నిజంగా ఓటు వేసి అధికారాన్ని పార్టీలు తీసుకొచ్చే వాళ్ళేమో ప్రజలేమో ఎప్పుడు బిచ్చగాళ్ళగా ఉంటున్నారు. దీనికి కారణం ఒకటే, పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవడం, పార్టీలు కేవలం అధికారం కోసం కొట్లాడడం, అధికారం వీళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే వీళ్ళు పంచుకోవడం, ఇవి జరుగుతున్న అక్రమాలు. దీనికి రాజకీయ పార్టీలు కూడా నేను నిందిస్తున్నాను. రాజకీయ పార్టీలు కూడా ప్రజల్లో మంచి అవగాహన కలవడానికి ప్రయత్నం చేయాలి. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి. నా ఉద్దేశం, నేను ఆశావాది, ప్రజాస్వామ్యవాదిని కనుక ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి అవకతవకలు చోటు లేకుండా ఉండాలంటే నూతన ప్రజాస్వామ్య సంస్కృతిని పార్టీలు పెంపొందించాలి. అందులో ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీలు కొన్ని ఉన్నాయి. లోక్సత్తా పార్టీ వాళ్ళ రద్దు అయినా సరే లోక్సత్తా లాంటి పార్టీలు కూడా కొన్ని ఉండే పనిచేస్తున్నాయి. కనుక వీటిని మనం ఆదరించే పరిస్థితి తీసుకురావాలి. ముఖ్యంగా ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఓట్లు వేస్తలేరు. షార్మిమా పెద్ద డ్రాబ్యాక్ అది. చదువుకున్న వాళ్ళు ఇంట్లో పట్టుకుంటున్నారు, ఓట్లు వేయడం లేదు, ఓటింగ్ రావడం లేదు, నేను క్యూలో నిలబడి ఓటేయాలని అంటున్నారు. నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. ఇది బాగుపడదేమో అనుకుంటున్నారు, తప్పు అంటున్నారు. వాళ్ళు నోట కన్నా ఓటేయండి. వచ్చి మీరు ఏ అభ్యర్థి నచ్చకపోతే నోటాకు ఓటేయండి. మన అందరూ ప్రజాస్వామ్యవాదులందరూ కొట్లాడి సాధించుకుంది కదా. మీరు ఎవరికి ఇష్టం లేకపోతే నోటాకు ఓటేయండి, నష్టం ఉంది. అందరూ దొంగలే అని మీరు అంటున్నారు కదా, అందరూ దొంగలే అని నోటాకు ఓటేసినా కనీసం ప్రజాస్వామ్యం నిలబెట్టండి. మాకు వ్యతిరేకంగా ఓట్లు వస్తాయి. నోటాకు గెలిచిన వాడికంటే ఓట్లు ఎక్కువ వచ్చే సమాజం సృష్టించినప్పుడు ఆటోమేటిక్ గా అభ్యర్థులు కూడా మారుతారు, రాజకీయ పార్టీలు మారుతాయి. డిమాండ్స్ అప్లై అంటారు. ప్రజల డిమాండ్ లేకపోతే పార్టీలు మారాయి. పార్టీలు కూడా ఇటుపక్క చూడాలి. ప్రజల సంక్షేమం కోరే పార్టీలు కూడా ప్రజల అవగాహన స్థాయి పెంచుకోవాలి. ప్రజలను రేపు పొద్దున మంచి ప్రజాస్వామ్యం వరకు తీసుకుపోయే ప్రయత్నం చేయాలి. దానికి శిక్షణ తరగతులు పెడతారా, ప్రజల అవగాహన తరగతులు పెడతారా, చేసుకుంటూ రావాలి. ప్రజా సమస్యల పట్ల నిబద్ధత గల నాయకులు, ఇప్పుడు మహేష్ 500 ఓట్లు వచ్చిన ప్రయత్నం చేస్తున్నాడు, మంచిదే కదా అంటున్నాండి. అట్లా ముందుకు పోతే అధికారమే పరమావధిగా పోవడం వేరు, అధికారం లేకపోయినా మనం సేవ చేస్తామని పోవడం వేరు. అటువంటి సేవ నాయకులు చాలా మంది ఉన్నారు, మన ప్రజల్లో ఉన్నారు, మంచి నాయకులు ఉన్నారు. వాళ్ళకు ఒకటే అవరోధం ఏంటంటే గెలువలేము. ప్రజలు కూడా ఏమనుకుంటారంటే గెలిచే వాడికి ఓటిద్దాం, గెలిచే గుర్రానికి వేద్దాం అనుకుంటారు. కాదు, మీ అందరు వేస్తేనే కదా గెలిచేది. మహేష్ లాంటి వాళ్ళు ఇప్పుడు గెలుస్తారు, మీ అందరు వేస్తేనే కదా, ఓట్లు వేస్తేనే గెలిచేది. అంటే ఏంటంటే మనకు శ్రీకృష్ణ తులాభారంలో కనుక ఒక తులసి దళమే రుక్మిణిని గెలిపించింది కదా, అట్లానే మీ తులసి దళం లాంటి ఓటు వేసి మంచి అభ్యర్థులను గెలిపించండి. మంచి ఏ పార్టీలో కూడా సరే మంచి అభ్యర్థులను గెలిపించండి. అప్పుడు ఆటోమేటిక్ గా రాజకీయాలు మార్చాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలకు ఎంత ఉందో ప్రజలకు కూడా అంతే ఉందని నా విజ్ఞప్తి. రైట్, థ్యాంక్ యూ సార్. ఇవాళ మిడ్ డే డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి బండారు రామ్మోహన్ రావు గారికి అలాగే నేతి మహేష్ రావు గారికి థ్యాంక్ యూ అండి ఇద్దరికి.